నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు? బెజవాడ కృష్ణ. అయితే రీసెంట్గా జరిగిన పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ తర్వాత చందు సూసైడ్ చేసుకున్నారు కదా, సీరియల్ యాక్టర్, త్రీడని సీరియల్ యాక్టర్. వాళ్ళ గురించి ఏమన్నా చెప్పారా? చందు అన్న చాలా క్లోజు. సెటిల్లో కానీ నార్మల్ పర్సనల్గా కానీ ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన ఫ్యూచర్లో ఎలా అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నాడైతే మాకు తెలియదులే, కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉంటాడు. ఏమన్నా కష్టాలు ఏమైనా ఉన్నా సరే చెప్పుకుంటాడు. కానీ ఇలా చేసాడు అంటే మాకు నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లా. ఎందుకంటే ఏమైనా ఉంటే మొహం మీదే మాట్లాడేస్తాడు, చేస్తాడు, చెప్తాడు. ఈ రోజున అలా చేసుకుంటే చాలా బాధగా ఉంది మాకు. నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలా. నాకు ఫోన్ వచ్చింది, నేను నమ్మలేదు. లేదులే అన్న, అలా జరిగిందని ఆ బాధలో అలా ఏమన్నా మాట్లాడి ఉంటాడు తప్ప అలా చేసుకోడన్నా అన్నాము. సురేష్ గారు ఫోన్ చేసి చెప్పే లోపల ఒక 5 నిమిషాల్లో చనిపోయారని వచ్చింది ఫోన్. నాకు అదే బాధగా ఉంది. కానీ ఇది ఆయన చేసుకున్నాడా, ఎవరిని వెనక నుంచి ఎవరైనా చేపించారా అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. ఎందుకంటే అలా చేసుకునే పర్సన్ అయితే కాదు ఆయన. చాలా ధైర్యంగా ఉంటాడని చెప్పేసి అంటున్నాను. అట్లా మీరు పోయే సెట్లో ఏ విధంగా ఉంటుండే పవిత్ర జయరామ్ అండ్ ఇక్కడ చందు, ఆ సెట్లో ఏ విధంగా ఉంటుండే, వాళ్ళ రిలేషన్ ఏ విధంగా ఉంటుండే? రిలేషన్ అంటే ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ఒక సీరియల్లో నార్మల్గా కలిశారు. అప్పటికి ఇంకా భార్యాభర్తలు అవలా, వీళ్ళు రిలేషన్షిప్లో లేరు. సో ఒక సీరియల్లో ఒక షో మొత్తానికి అందులో ఒక రిలీజ్ చేద్దాము, మన ఇద్దరం ఇలా కలిసి ఉందామని అనుకున్నారు వాళ్ళు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే బయట తెలుసో లేదు తెలియదు, కానీ మేము కలర్ చూసాం షూట్లో. సో తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు రివ్యూ చేయటం, ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. సో అయినా సరే ఆ ఈడాకులు ఇవ్వలేదు. వీళ్ళు కలిసి ఉన్నారు ఒక దగ్గరే. వీడియోస్లో కూడా కలిసి రీల్స్ చేయటం, అంతా సెట్లో అందరిని మంచిగా పలకరీయటం చేశారు. అన్న దగ్గర చిన్న మిస్టేక్ ఏంటంటే ఎవరన్నా వచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా పలకరిస్తే పలకరీడు అంటే అంతే. మేడం గారు అలా కాదు. వాళ్ళు ఎవరైనా సరే, బయట వాళ్ళు అయినా సరే, ముందు వాళ్ళు ఆగిపోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వదలండి అని మాట్లాడింది. అంత మంచి ఆమె. కానీ ఒక మంచి ఆమెను కోల్పోయామని బాధగా ఉంది అంతే. అంటే అదైతే యాక్సిడెంటల్ జరిగింది కదా, ఇదైతే సూసైడ్ చేసుకున్నాడు, కొంతవరకు వాళ్ళ పిల్లలకు అన్యాయం చేసిండు అనే థాట్ అయితే చాలా వరకు ఉంది. అంటే వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకి అన్యాయం చేసిండు అని చెప్పేసి అనే అనిపిస్తుంది. దాని గురించి మేము ఏమనుకుంటున్నామంటే అసలు ఆయన చేసుకున్నాడా, చేపించారా? ఎందుకంటే అలా పిల్లల్ని అలా ఉంచుకొని మైండ్లో కంపల్సరీ గుర్తుంటుంది కదా, గుర్తు లేకుండా ఉండదు కదా. మరి ఏంటో అర్థం కాలేదు మాకు. ఆ ఊరెళ్ళి వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి సూసైడ్ చేసుకుంటాకే వచ్చాడా అక్కడికి, లేకపోతే మధ్యలో ఎవరైనా కలిశాడా, ఏమైనా అయ్యిందా? అవన్నీ డౌట్లుగా ఉండిపోయినాయి నాకైతే. అది చాలా డౌట్లు ఉన్నాయి అన్న. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళతో నేను చనిపోతున్నా అని చెప్పేసి చాలా వరకు చెప్పిండంట. అవును, చెప్పాడన్నా. చెప్పిన తర్వాత కూడా మాకు ఇప్పుడు సరదాగా, ఇప్పుడు నేనున్నా నీ దగ్గర, ఇలా ఎవరు ఫెయిల్ అయింది అనుకో, అరే నేను చచ్చిపోతా, ట్రైన్ కింద పడిపోతారా, మామూలు సరదాగా మాట్లాడుకుంటాం. అట్లాగే అనుకున్నాం. కానీ అంత డేర్ పర్సన్ ఇలా చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలే. అది ఎవరన్నా చేయించారా, లేకపోతే ఏం జరిగింది, మధ్యలో ఏమైనా జరిగిందా అన్నది సస్పెన్స్లో ఉంది. అది సో జీ తెలుగు ఈవెంట్కి ఫస్ట్ ఈవెంట్కి వాళ్ళిద్దరూ హాజరయ్యారు మన హైదరాబాద్లో. గ్రాండ్ ఈవెంట్ అది. సో ఆ ఈవెంట్లో వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల బాగా వైరల్ అయినాయి ఆ వీడియోలు. ఇంకా ఏ ఈవెంట్లు జరిగినా, ఏ సీరియల్ ఆయన సైన్ పెడతాకి వెళ్ళినప్పుడు అయినా సరే ఆమెను కంపల్సరీ తీసుకొచ్చేవాడు. సో అట్లా అలా పరిచయం అయితే మొదలయ్యింది. మేము ఫస్ట్లో దాంట్లో చేస్తున్నారు కదా, ఇద్దరు క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, ఆ జర్నీ అనుకున్నాం. కానీ ఇది అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నిదానంగా మాకు కూడా తెలిసిపోయింది అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి మంచిగా వచ్చేవాళ్ళు. సీరియల్ పరంగా కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కొద్ది మంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. కానీ చాలామందికి కూడా సాయం చేసింది ఆమె. బయట వాళ్ళకి, ఇండస్ట్రీ కాకుండా బయట వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా బయట చాలా సాయం చేసింది.